హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వింటర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. అసలు చలికాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ పద్మసాయి గారు. హాయ్ పద్మసాయి గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో వింటర్ వస్తుంది అన్నప్పుడే మనకి ఫస్ట్ సిమ్టమ్స్ అవే వచ్చేస్తూ ఉంటాయి. కోల్డ్, సీజన్ చేంజెస్ చాలా దారుణంగా ఉంటున్నాయి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి 3-4 డేస్లో తగ్గిపోవాలి నా కాఫ్ ఇవన్నీ కూడా. తగ్గించేద్దాం. ఫైన్ అమ్మయ్య, హాస్పిటల్కి వచ్చి మిగిలితే నాకైతే ఈ ఖర్చు ఉంటుందిగా కొంచెం, అది తగ్గుతుంది, మీలో పెరుగుతుంది. పర్లేదు, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కూడా అయితే స్టార్ట్ చేసుకుందామా? సో ఇప్పుడు ఏం రెసిపీ చేస్తున్నారు? మనం మకానా పీనట్ సలాడ్ చేసుకుందాం. మకానా పీనట్ సలాడ్. ఓకే, సో వింటర్ ఫుడ్స్లో భాగంగా మకానా పీనట్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హోల్ మకానా పీనట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: హోల్ మకానా, వేయించిన వేరుశనగ పప్పు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం. హోల్ మకానా పీనట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందని నాకు ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు అర్థమైపోయింది. అఫ్కోర్స్ పేరు చెప్పగానే అర్థమైంది నాకు. బట్ ఎప్పుడైనా సరే ఇటువంటి రెసిపీస్ అనేవి చాలా మందికి ఏంటంటే చూడగానే అలా నేర్చేసుకునేలాగా ఉండాలి. చక్కమని అయిపోతేనే చేసుకోవాలి, లేదంటే పెద్ద ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్పినా సరే మనం ఎక్కడ చేస్తాంలే అని అక్కడే అలా అయిపోతాం. సో అందుకని చక్కగా బాగానే ఉంటుంది. ఎప్పుడు ఏ టైంలో తీసుకోవచ్చు ఇది? ఎనీ టైం. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఈ సీజన్లో డైట్ చేస్తాం కదా, కొంచెం జిమ్ నుంచి వచ్చిన తర్వాత ప్రీ పెట్టుకోవచ్చు, పోస్ట్ పెట్టుకోవచ్చు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అలా చేసుకోవచ్చు, లేదా స్నాక్ డిన్నర్ లాగా కూడా పెట్టుకోవచ్చు. 6. ఓకే, డిన్నర్కి రిప్లేస్ అవుతుందా ఇది? ఓకే, అన్నీ ఉన్నాయా దీంట్లో? ఏమేమి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి? మనకి మఖానా ఉండింది, ప్రోటీన్ అండ్ వాటర్. బేసిక్స్లో మనం క్యారెట్ అండ్ కీరా తీసుకున్నాం. ఓకే, ఈ రెండు వేరుశెనగ గుళ్ళు అన్నమాట. ఇది కొంచెం హై ప్రోటీన్ వేరుశెనగ గుళ్ళలో ఉంటుంది కాబట్టి మనం దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం మఖానా ఒకటి, వేరుశెనగ గుళ్ళు ఒకటి పెట్టుకున్నాం. సలాడ్ మనం వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ వాట్ ఎవర్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. దీనిలో మనం టొమాటో పెట్టుకోవచ్చు, ఆనియన్ పెట్టుకోవచ్చు, సొరకాయలు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ పాలకూర, కొంచెం గోంగూర కూడా చిన్న చిన్నవి స్ప్రింకిల్ పర్వాలేదు, రాగా పెట్టుకోవచ్చు. గోంగూర మనకి ఇప్పుడు సిట్రస్ అన్ని ఎలా పెట్టుకుంటున్నాము, ఇప్పుడు లెమన్ తీసుకున్నాము, లెమన్ బదులు ఉసిరికాయ అంటుంది. మనకి చలికాలంలో బేసిక్గా అదే సిట్రస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సిట్రస్ అంటే నిమ్మకాయల్లోనే కాదు, మనకి ఫ్రూట్ కా దీనిలో సలాడ్ అంటే దీనిలో దానిమ్మకాయ యూజ్ చేసుకోవచ్చు, జామకాయ యూజ్ చేసుకోవచ్చు ఈ సీజన్లో వచ్చేది. ఓకే, సో అలాగా మన ఇష్టం. ఏం చేయాలండి? మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం అశ్విని, మఖానా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇవి ఫ్రై కొంచెం 20% వేయించుకోవాలి. అది నార్మల్ ప్లెయిన్గా మనం వేయించుకున్నా పర్వాలేదు, నేతిలో వేయించుకున్నా పర్వాలేదు. అండ్ నువ్వుల నూనె మనకి ఈ సీజన్లో దాని పెట్టి చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా? వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు వీటిని కూడా వేయించుకోవాలి. కీరా దోసకాయ ముక్కలు వీటిని చాప్ చేసుకున్నా పర్వాలేదు, లైక్ చిన్న చిన్నగా తురుముకోనైనా వేసుకోవచ్చు. అండ్ కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కొబ్బరి ఆప్షనల్ అన్నమాట. ఎందుకు అంటే కాఫ్ వస్తుంది కదా, ఒక్కొక్కరికి పడకపోవచ్చు. సో అందుకని ఇది ఆప్షనల్. క్యారెట్, సో మనం చిల్లీ ఫ్లేక్స్ ఇది కూడా ఆప్షనలే, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు. కొంచెం ఈ సీజన్లో ఏంటంటే కారం కారంగా పుల్లగా ఇష్టపడతాం కదా, సో ఆరిగానో వేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఫ్లేవర్స్ ఏంటంటే మనకి ఇంకా కొంచెం వీటిలో ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. మీరు సలాడ్స్ తింటారా? ఎక్కువగా తింటాను. నేను అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ అంటే బయట ఫుడ్స్ అస్సలు తీసుకోను అంతే తప్ప మిగతావి ఏది కూడా మానను, అన్నీ తీసుకుంటాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అలాగే నాన్ వెజ్ తింటాను. ఓకే, నాన్ వెజ్ అన్నారు గుర్తొచ్చింది. ఈ సీజన్లో మనం ఫిష్ ఉంటుంది కదా, జస్ట్ మనం గ్రిల్ చేసుకొని ఆ ఫిష్ కానీ
రొయ్యలు ఉంటాయి కదా, అవి కూడా జస్ట్ రోస్ట్ చేసుకొని లేదా గ్రిల్ చేసుకొని దాన్ని కూడా దీనిలో యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా నాలా ఎవరైనా నాన్ వెజ్ ప్రియులు ఉంటే గనక ఈ సలాడ్లో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాన్స్ కానీ లేదంటే ఫిష్, చేప కానీ. ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎగ్స్ కన్నా అవి బాగున్నాయి, ప్రాన్ అండ్ అది కూడా. నాన్ వెజిటేరియన్స్కి అలాగా, వెజిటేరియన్స్కి ఇలాగా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా స్వీట్ కార్న్, బ్రోకలీ ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మనం బయట నుంచి తీసుకొచ్చినవి కాకుండా, లైక్ బయట ఫుడ్ కాకుండా ఆయిల్ ఫుడ్ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ సీజన్లో మనం పర్టికులర్గా వింటర్ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చలికాలంలో పిల్లలు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది? వాళ్ళు ఇలా సలాడ్స్ అవి తీసుకుంటారా? సలాడ్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడకపోవచ్చు, బట్ మనం ఇచ్చే కొంచెం గార్నిష్లు కానీ వాళ్ళు ఎక్కువ ఏంటంటే కలర్ఫుల్గా ఉంటే ఎక్కువ తినడానికి ఇష్టపడతారు. ఐ ఫీస్ట్. అప్పుడు మనం ఏం చేయాలంటే కిడ్స్కి దీనిలో తేనె ఉంటుంది, హనీ ఉంటుంది కదా, హనీ కొంచెం స్ప్రింకిల్ చేసి, నువ్వులు ఉంటుంది కొంచెం ఫ్రై చేసుకొని, నువ్వులు కూడా వాళ్ళకి బేసిక్గా దానిలో కాల్షియం, ఐరన్ అన్నీ కావాలి కాబట్టి న్యూట్రియంట్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం ఎదిగే పిల్లలు కాబట్టి బోన్ కొంచెం స్ట్రెంథనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది మనం పీనట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం, బట్ వాళ్ళు తినరు కదా, నువ్వులు తినమంటే తినరు, వాట్ ఎవర్ ఫ్రూట్స్ తినమంటే తినరు, వెజిటేబుల్స్ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం వాళ్ళు తినరు పిల్లలు ఏది అని చెప్పి, దీనిలో మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మిరియాల పొడి యూజ్ చేసుకుందాం. జస్ట్ ఇది కొంచెం చాలు. సాల్ట్ అసలు ఆప్షనల్ అని మనం పెట్టుకోవచ్చు. ఒక నిమ్మకాయ జ్యూస్ చేసి తీసుకున్నాం, దీన్ని కూడా ఇందులో వేసి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా మనం డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మనకి ఏది కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మఖానా పీనట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే, సో బౌల్లోకి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మఖానా పీనట్ సలాడ్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో టేస్ట్ చేసేస్తాను. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను టేస్ట్ చేసే ముందు. సో అందరికీ చాలా ఎక్కువగా వచ్చేది కోల్డ్, కాఫ్ ఇవన్నీ వస్తుంటాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్లూ, ఫీవర్స్ అలాంటివి ఎక్కువ వస్తుంది. వీటికి బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా? కిడ్స్ దగ్గర నుంచి చెప్పండి, అడల్ట్స్ వరకు అండ్ అలాగే ఓల్డ్ ఏజ్ వరకు. ఫ్రిడ్జ్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రిడ్జ్లో పెట్టే వాటర్స్ కానీ, వాట్ ఎవర్ ఆ ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఈ 3 months అవాయిడ్ చేస్తే బెటర్. ఫ్రెష్ ఎయిర్కి ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్స్ మాత్రం ప్రెసెంట్ పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ వాటర్ కూడా కొంచెం బాయిల్డ్ వాటర్ తాగటం, చల్లార్చకూడదు. కాచి చల్లార్చిన వాటర్ తాగమని చెప్తాం కదా, ఇది చల్లార్చిన అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగానే చెప్తాం కదా. సో గోరువెచ్చని వాటర్ తీసుకోవడం, పాలు ఉంటాయి, పాలల్లో కొంచెం పసుపు అంటాం కదా, సో పసుపు చిటికెడు పసుపు వేసుకొని కొంచెం మరగ పెట్టుకొని ఆ పాలు తీసుకోవటం. మనకి ఏంటంటే ఇవన్నీ జనరల్గా మెడికేషన్తో పని లేకుండా మనకి నేచర్ ఇచ్చిన బెస్ట్ మెడిసిన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవి తీసుకుంటూ మనం హెల్తీగా చాలా స్ట్రాంగ్గా ఈ 3 months అలా దూసుకెళ్ళిపోవాలన్నమాట. అంతే, జస్ట్ 3 tips చెప్పారు, ఇవి పాటిస్తే చాలండి. ఆల్మోస్ట్ చాలా వరకు రికవర్ అయిపోతారు, ఎవరికి ఏం రావు కూడా. జస్ట్ ఫ్రిడ్జ్ వాటర్, కూలింగ్ ఉన్నవన్నీ అవాయిడ్ చేసేసుకోవచ్చు. మీరు చెప్పినట్టుగానే హాట్ వాటర్ అంటే మనకి అవైలబుల్గానే ఉంటాయి, పాలు రోజు తాగుతూనే ఉంటారు, అన్నీ కూడా మన కిచెన్లో ఉన్న ఐటమ్సే కాబట్టి మెడిసిన్ అంతా మన కిచెన్లోనే ఉంది. హ్యాపీగా మనం ఆ స్పైసెస్ యూజ్ చేసుకుంటూ హెల్దీగా ఉండొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మరి టేస్ట్ చేస్తాను. షూర్. ఫైనల్గా రెడీ అయిపోయిందండి పూల్ మఖానా పీనట్ సలాడ్. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పూల్ మఖానా పీనట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా, వేయించిన వేరుశనగ పప్పు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం. పూల్ మఖానా పీనట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వేయించిన పూల్ మఖానా, వేయించిన వేరుశనగ పప్పు, కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పూల్ మఖానా పీనట్ సలాడ్ రెడీ. పూల్ మఖానా పీనట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో
సో సలాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ రాగా తీసుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ దట్ టు ఈ వింటర్ సీజన్లో కొంచెం హెల్దీగా మీరు స్నాక్స్ తీసుకోవాలంటే కనుక ఇటువంటి ఫుడ్స్ ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈజీగా చాలా చక్కగా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. సో ముందు చెప్పుకున్నట్టుగానే కిడ్స్ దగ్గర నుంచి అందరూ తీసుకోవచ్చు, అందరూ ఇష్టపడేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, వింటర్ ఫుడ్స్లో భాగంగా యమ్మీ రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.